హాయ్ అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు, లాంగ్ వీడియోలు. ఏదో చిన్న షార్ట్ వీడియోలు అయితే ఒక 2, 3 అప్లోడ్ చేశానండి. ఎందువల్లంటే నా ఫోన్ అయితే పాడైపోయిందండి. అది రిపేర్ చేయడం కూడా అవ్వలేదు. అందువల్ల నేను ఫోన్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టిందండి. నేను ఈరోజు ఫోన్ అయితే తీసుకొచ్చాను. అందువల్ల ఒక వీడియో చేద్దామని చెప్పి ఈరోజు వీడియో తీశానండి. అది ఏం వీడియో అంటే ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ అండి. అంతకుముందు ఒకసారి నేను ఐస్ క్రీము చేయటం కోసం మీకు కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసి చూపించాను కదండి. అదే కస్టర్డ్ పౌడరు నేను స్టోర్ చేసుకొని ఉంచుకున్నానండి. దాంతోటే ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ని నేను తయారు చేస్తున్నానండి. ముందుగానే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడరు గిన్నెలోకి తీసుకొని ఆ పాలతోటే పౌడర్ని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఈ పాలు అయితే మరిగిపోతున్నాయి. 4 స్పూన్లు షుగర్ కూడా పాలలో యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే 4 స్పూన్లు అయితే నాకు స్వీట్ సరిపోతుంది అనిపించింది. అందుకని 4 స్పూన్లు షుగర్ అయితే పాలలో వేసేసాను. 2 యాలక్కాయలు కూడా దంచి పాలల్లో వేసేసానండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత పాలు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ను కూడా అందుట్లో పాలల్లో వేసేసుకుని కొద్దిసేపు ఇలా చిక్కబడేంత వరకు బాగా కదుపుకుంటూ ఇలా కొంచెం చిక్కబడనిచ్చానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత ఈ పాలల్లో మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని నీట్గా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ మొత్తం. నా దగ్గర ఏమున్నాయంటే జామకాయలు, యాపిల్, ద్రాక్ష, మామిడికాయ, అలాగే ఎండి ద్రాక్ష, బాదం, పొట్టు తీసుకొని పెట్టుకున్న బాదం గింజలు కూడా అన్నీ కలిపేసి ఇప్పుడు ఒక గాజు బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. ఈ గాజు బౌల్లో వేసేసిన తర్వాత మనం ముందుగా కాచి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా ఈ ఫ్రూట్స్ బౌల్లో పాలు కూడా పోసేసుకోవాలండి. పాలు కూడా అందులో పోసేసిన తర్వాత శుభ్రంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలాగా పాలు వేసేసి మొత్తం శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీకు కూలింగ్ వద్దు అనుకుంటే ఇలాగైనా తినొచ్చు, కానీ నేనైతే బాగా కూలింగ్ చేసుకుని తిన్నానండి. ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి, అందుకని చల్లగా తినాలనిపించింది. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చిక్కబడిన తర్వాత తిన్నానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.